అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు ఇప్పుడు ఎఫ్డి కన్నా డెత్ ఫండ్ ఎక్కువ వర్కౌట్ అవుతుందా? డెట్ ఫండ్ డెఫినెట్గా ఎక్కువ. ఇప్పుడు ప్రెజెంట్లీ ఇన్ ఇండియా అవర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ yielding ఓన్లీ 6%, 7%. అవును. బట్ ది కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ సమ్ 9%, 10%. ఓకే. బట్ దానిలో లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, మినిమం Okay, 3 okay. years లేదా 5 years. ఓకే, అంటే ఓకే ఎఫ్డి లాగా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోలేవు, కానీ బట్ లాకింగ్ పీరియడ్ వల్ల పెట్టుకుంటే నీకు ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ పర్లేదు. ఎఫ్డి కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్ వర్కౌట్ అవుతుంది. ఏది ఫర్ డెత్ ఫండ్స్. అంతే. ఈక్విటీ మనము ఇప్పుడు పెట్టాను అనుకోండి ఈక్విటీ ఫండ్ లో, దీనికి కూడా లాకింగ్ పీరియడ్ ఉంటుందా? లాక్ ఇన్ పీరియడ్ అంటే ఉండదండి. ఈక్విటీకి లాకింగ్ పీరియడ్ ఉండదా? ఈ జూలైలో ఇన్వెస్ట్ చేశారు, యు ఆర్ ఫ్రీ టు ఎగ్జిట్ ఇన్ ఆగస్ట్ ఆల్సో ఆర్ జూలై మంత్ ఎండ్ ఆల్సో యూ కెన్ ఎగ్జిట్. అది అంటే ఈక్విటీకి పెద్ద లాకింగ్ పీరియడ్ సబ్జెక్షన్ ఏమీ లేదు అంటే ఏం లేదు. లేదు. ఓకే. యు ఆర్ ఫ్రీ టు టేక్ బ్యాక్ యువర్ మనీ. ఓకే. బట్ వన్స్ ఆ ఫండ్ క్లోజ్ అవ్వాలి. ఓకే. ఓకే. ఫండ్ క్లోజింగ్ డేట్ అయిన తర్వాతే కదా. అవును. అవును. ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ సమ్ షేర్స్, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ఓపెన్. అవును. అవును. ఈల్డింగ్ రావాలి అంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసినాకే నాకు ఈల్డింగ్ వస్తూ ఉంటుంది. ఆ ఈల్డింగ్ లో ఎట్ వాట్ ప్రైస్ అనేది ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఎన్ఏవి అని అంటాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ఏవి అని కాన్సెప్ట్ ఉంది, అంటే నెట్ అసెట్ వాల్యూ. ఓకే. నెట్ అసెట్ వాల్యూ. ఓకే. సో హూ ఎవర్ టెండర్ దేర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఓకే. ఫర్ సెల్లింగ్, ఓకే. ఎవరైతే అమ్ముదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎన్ఏవి బేసిస్ లో అమౌంట్ పే చేస్తుంది ఆ మ్యూచువల్ ఫండ్. ఓకే. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ.